హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవ మీకు వందనాలు, శక్తివంతుడ మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు. ఎత్తబడే విశ్వాసం మగిచుచున్న వందనాలు, ఎత్తబడే గుంపులు మమ్మల్ని ఉంచావు మీకు వందనాలు. ఓ ప్రభువా, కాల పరిధిని దాటి కృపను మగిస్తున్నందుకు వందనాలు, వాక్య ప్రత్యక్షతకే వందనాలు. ఓ ప్రభువా తండ్రి, మా కాలానికి ఇచ్చిన వర్తమానం బట్టి వందనాలు. ఓ ప్రభువా మీకు వందనాలు, స్తుతులు స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓన్లీ Lord, I believe Jesus is here. Jesus is here. All things are possible. Jesus is here. పరిశుద్ధమైన దేవ, కృపగల దేవ, సర్వోన్నతుడా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన గొప్ప నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం. గతించిన పునరుత్థాన దినం నుండి పునరుత్థాన దినం వరకు నీ సజీవన రెక్కల కింద భద్రపరిచి సురక్షితంగా ఉంచినందుకు వందనాలు ప్రభువా. మా సహోదరి సహోదరులను, సంఘములను ప్రతి ఒక్క బిడ్డను కాపాడి భద్రపరిచి, ఓ దేవా తండ్రి, నన్ను నా కుటుంబాన్ని కూడా కాపాడి భద్రపరిచి సురక్షితంగా ఉంచినందుకు వందనాలు. ఈ వారమంతా పనుల్లో, ప్రయాణాలు, ఉద్యోగములు, వ్యాపారములు తోడుగా ఉండి, ఓ బిడ్డల చదువుల్లో కూడా తోడుగా నడిపించారు, మీకు స్తోత్రములు. ఈ యొక్క పునరుత్థానపు ఉదయవేళ సన్నిధిలోకి తీసుకొచ్చి సురక్షితంగా మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. ఈ సమయంలో ప్రభువా, వాక్య భాగములకు మేము వెలుచుండగా మీరు మాకు సహాయం చేయమని వేడుకుంటున్నాము. పాటల్లోనూ, వాయిద్యముల్లోనూ, సాక్ష్యముల్లోనూ, కానుకల సమర్పణలోనూ తోడుగా నడిపించారు, వందనాలు. అర్పించబడిన ప్రతి అర్పణ మీరు అంగీకరించి అనేక రకాల ప్రతిఫలం దయచేయండి. ఓ ప్రభు, వాక్యం కొరకు మేము ఎదురు చూస్తూ ఉన్న వాక్యం మాకు దయచేయండి. మీరు మాతో మాట్లాడి మేము పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి సమర్పిస్తున్నాము. ఆమేన్. అందరూ లేచి నిలబడి ఉండగా దేవుని వాక్యం చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. యేసుక్రీస్తు తన దాసులకు కనుపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత, ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యమిచ్చెను. సమయం సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను కైకొనువారును ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్య భాగం దీవించునుగాక. ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడా, కృపగల దేవ, సర్వోన్నతుడ, మీ ఘనమైన నామానికి వందనాలు. చదవబడిన వాక్య భాగమును బట్టి మీకు వందనాలు. ఓ ప్రభువా, రాయబడింది మేము చదివి ఉన్నాం. ఆశీర్వాదమును జోడించి ఆ జీవాహారం అనే రొట్టె విరిచి మాకు పంచిపెట్టండి. మా యొక్క వినికిడిలో ఆశీర్వదించండి. ఓ తండ్రి, అనేక సంగతులు గ్రహించినట్లు మాకు ప్రత్యక్షత అనుగ్రహించండి. నిశ్చయంగా ప్రభువా, వాక్యపక్షంగా నిలబడిన నన్ను కూడా బలహీనైన బలపరిచి బలమైన పాత్రగా వాడుకోమని నన్ను మీకు సమర్పించుకుంటూ ఉన్నాను. వాక్యం వస్తూ ఉండగా ఓ ప్రభువా, ప్రత్యక్షత దయచేయండి. నీ కృప తోడిగిచ్చి నడిపించి మహిమ పొందండి. మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థించుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక.
చేరువచ్చిన దేవుని పిల్లలైన మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో మరొక ప్రకటన కూడా నేను మర్చిపోయాను, మరలా ఇందాకే చెప్పాలి. ద్వారపూడిలో పరిచర్య చేస్తున్న యశ్రోం బ్రదరు ఈ వారంలో మంగళ, బుధ, గురు 17, 18, 19 తేదీల్లో కూడికలు ఏర్పాటు చేశారు. మనకు కూడా ఆహ్వానం తెలియజేశారు. రండి, ప్రార్థించండి, పాల్గొనండి అని తెలియజేశారు. దాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. అందరూ కూడా ప్రార్థన చేయండి. తప్పకుండా అవకాశం ఉన్న వాళ్ళు పాల్గొనండి. దేవుడు నిశ్చయంగా దీవించునుగాక. ఆ కూడికలు మంచిగా జరగాలని తప్పనిసరిగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రేమతో పిలిచారు, మనల్ని ఆహ్వానించారు అందరినీ రమ్మని. కాబట్టి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతా ఉన్నా. దేవుడు కొద్ది మాటలు దీవించునుగాక. వాక్య భాగంలోకి వెళ్దాము. చదువుకున్న వాక్య భాగంలో నుండి కొన్ని సంగతులు మనం ధ్యానం చేయాలని ఆశపడుతున్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. గత వారము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథం అంటేనే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే ఆయనలోంచి వచ్చిన వాక్యం. ఆయన వాక్యమై ఉన్నాడు. ఆయనలో నుండి వచ్చిన స్త్రీ లేక సంఘం వాక్యమై ఉన్నది. ఆ వధువు కూడా వాక్యమై ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. త్వరగా వెళ్దాము. మీరు మీ మనసులో అటు ఇటు వెళ్ళనివ్వకుండా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలని నా మనవి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సిద్ధంగా ఉన్నారా? ఈ యొక్క ప్రకటన గ్రంథములో, యోహాను రాసిన ప్రకటన గ్రంథము, ఇందులో మొదటి వచనములో యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గురించి, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షతతో ప్రారంభమైంది ఈ ప్రకటన గ్రంథం. ఆమేన్. ఆ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అనగా యేసుక్రీస్తు యొక్క వాక్యమే, ఆయన యొక్క వాక్యమే. ఆయన యొక్క వాక్యం అంటే, ఆయన యొక్క వాక్యం అంటే ఆదికాండం 1:27లో ఆయన పలికాడు. పలికినప్పుడు సృజించబడింది. నరుడు సృజించబడ్డాడు. నరుడు సృజించబడ్డాడు అంటే నరుడు కూడా ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. అంటే వాక్యములో నుండి వాక్యం బయటకు వచ్చింది. ఆదాము కూడా వాక్యమే. ఆదాము పలుకబడిన మాట. ప్రైజ్ లార్డ్. అంటే ఆదాము 1 అధ్యాయములో చేయబడిన నరుడు దేవునిలో భాగమై ఉన్నాడు. దేవుడు వాక్యమై ఉన్నాడు. ఆదాము కూడా వాక్యమై ఉన్నాడు. వాక్యములో భాగమై ఉన్నాడు. కాబట్టి ఆదాము కూడా వాక్యమే. కడపటి ఆదామనబడిన యేసుక్రీస్తు కూడా వాక్యమే. వాక్యములో నుండి వచ్చిన ఆ స్త్రీ, ఆ సంఘము, ఆ వధువు, ఆయన భార్య ఏదైతే ఉన్నదో ఆమె కూడా వాక్యమే. ప్రైజ్ ది లార్డ్. అంటే ఆమె కూడా దేవుని యొక్క వాక్యమే. అనగా యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ గత వారం ఒక మాట చూసాం మనము. వాక్యముగా ఉన్న క్రీస్తు, వాక్యమై ఉన్న యేసుక్రీస్తు శరీరములో ప్రత్యక్షమైనప్పుడు బైబిల్ గ్రంథములో ఉన్న లేఖనాలన్నీ, చెప్పండి, బైబిల్ గ్రంథములోని లేఖనాలన్నీ ప్రత్యక్షపరచబడ్డాయి. ప్రత్యక్షపరచబడడం అంటే ఏంటి? ప్రత్యక్షత. ప్రత్యక్షత ప్రత్యక్షపరచబడుట అంటే ఏంటి? వర్తమానంలో 2 భావనలు ఒక బోధకుడు తీసుకురావడం అంటే కొన్ని 2 అవగాహనలు తీసుకొచ్చాడు.
ఏమనంటే ప్రత్యక్షత రాకడ. ఏంటండి? ప్రత్యక్షత రాకడ. ప్రత్యక్షత వేరు, రాకడ వేరు అని మీరు విన్నారా? అప్పుడే మన యొక్క ఆంధ్రాలో ఒక వేవ్ వచ్చింది. ఒక సుడిగాలి వచ్చింది. ఆ సుడిగాలికి కొందరు ఒక పక్కకి, మరికొందరు మరొక పక్కకి వెళ్ళిపోయారు. దాన్నే వర్తమాన భాషలో ఏమంటారో చెప్పనా? ఫిల్టరేషన్. థింకింగ్ మ్యాన్స్ ఫిల్టర్. ఆలోచనాపరుని వడపోత సాధనం వాక్యమే అనండి. ప్రైజ్ లార్డ్. ప్రత్యక్షత అంటే ఏంటి? రాకడంటే అది వేరు, ఇది వేరని ఒక గొప్ప వివరణ ఇవ్వబడింది. నాకు తెలిసిన ఒక బ్రదర్ కూడా, ఈ బయలుపోటును నమ్మే ఒక బ్రదర్ కూడా అప్పుడు సెపరేట్ అయ్యి అతని యొక్క ఉద్దేశాన్ని చెప్పాడు. దేని గురించి అంటే ప్రత్యక్షత వేరు. సరే, కొద్ది మాటలు చూద్దామా? ఆమేన్. సిద్ధంగా ఉన్నా? 1 తిమోతి 3 అధ్యాయము 1 తిమోతి 3 అధ్యాయము. అపోస్తలుడైన పౌలు గారు రాసిన 1 తిమోతి 3 అధ్యాయము తీసుకోండి. అందరూ పరిశుద్ధ గ్రంథం కలిగిన వారు అందరూ తీసుకోండి. 3 అధ్యాయం తీసుకున్నారు. 3 అధ్యాయం 16 వచనం. నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ఏమయ్యారు అంటే ఏంటి? ప్రత్యక్షుడయ్యానంటే ఏంటి? కనబడుట. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అంటే ఏంటి? దీని సంగతి ఆ వచ్చిన యొక్క అర్థం ఏంటి? ప్రత్యక్షుడయ్యానంటే సశరీరుడుగా. ఇంగ్లీష్ బైబిల్ ఏముంది? గాడ్ వాజ్ మేనిఫెస్ట్ ఇన్ ద ఫ్లెష్. ప్రత్యక్షం అవడం అంటే ఏంటి? నాకు అర్థమైంది ఏంటి చెప్పనా? అదృశ్యుడు దృశ్యుడు ఒకట. అంతేగా? వాక్యముగా ఉన్నప్పుడు ఆయన అదృశ్యుడు ఏమయ్యాడు? దృశ్యంలోకి వచ్చాడు, ప్రత్యక్షమయ్యాడు, సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు. అంటే దాని అర్థం ఏంటి? ఆయన వచ్చాడా? ఆకాశంలో కనబడ్డా? ఆ ప్రత్యక్షం అవ్వడం అంటే, కనబడడం అంటే, కనబడుట అంటే వస్తేనే కదా కనబడేది. కనబడాలంటే అదృశ్యుడిగా ఉన్న దేవుడు మన కంటికి కనబడాలంటే సశరీరుడుగా అంటే శరీరమును ధరించుకొని భూమి మీదకి వస్తేనే కదా మనకు కనబడింది. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే కూడా, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అంటే వధువు. మరి ప్రత్యక్షత అంటే దృశ్యంలోనికి రావాలి. అంటే అందరికీ ఆమె కనబడాలి. ఎవరు? వధువు కనబడాలి. ప్రైజ్ లార్డ్. కనబడాలంటే ఆమె శరీరములో ప్రత్యక్షం అవ్వాలి.
అంటే ఆమె శరీరధారి అవ్వాలి. ఆమె అంటే ఎవరు? వధువు. ప్రైజ్ లార్డ్. దాని గురించి కొన్ని సంగతులు చూద్దాం. యెషయా గ్రంథం 40 అధ్యాయం. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. అది ఒకడెవరు? అక్కడ ఒకడు అని ఉంది, పేరు లేదు. పేరు లేదు. పేరు దేవునికి తెలుసా? తెలుసు. జకర్యా ఎలిజబెతుల కొడుకని కూడా తెలుసా? తెలుసు. యాజకుని కొడుకని తెలుసు. అతను ఏ ఆత్మతో వస్తాడని తెలుసు. కానీ అక్కడ ఏమని రాయబడింది? ఒకడు. యోహాను పేరుందా? లేదు. లేదు. ఎవరి పేర్లు లేవు. చివరికి యేసుప్రభు పేరు కూడా లేదు. కన్యక గర్భవతి కుమారుని కనును. ప్రైజ్ లార్డ్. అక్కడ కూడా ఆయన పేరు లేదు. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను. అంతేగాని అక్కడ పేరు లేదు. ఇదిగో సియోను ప్రజలారా, ఉల్లసించి సంతోషించి గంతులు వేయండి, నీ రాజు దీనుడై గాడిద పిల్లనెక్కి వస్తున్నాడు. పేరు లేదు. ఎవరి పేర్లు లేవు. పేర్లు మరుగు చేయబడ్డాయి. ఆ పేర్లు అక్కడ మరుగు చేయబడ్డాయి. ఎక్కడున్నాయి? దేవుని యొక్క ఆలోచనలో ఉన్నాయి. దేవుని యొక్క మనసు యొక్క వెనుక భాగంలో ఉన్నాయట. అవి ఆలోచనలో ఉన్నాయి. ఏంటి? పేర్లు. యేసుప్రభు పేరు కూడా లేదు. ఇప్పుడు కొందరు అంటారు, బ్రహ్నాం పేరు ఎక్కడ ఉంది చూపించు. ఏం పేరు కావాలంట? నువ్వు అడిగే ప్రశ్న ఏంటప్పుడు? యేసు ప్రభు గురించి పాత నిబంధనలో లేఖనాలు ఉన్నాయి కదా? ఎస్, ఉన్నాయి. ఆ లేఖనాల్లో యేసు ప్రభు పేరు ఎక్కడ ఉందో చూపించు. యోహాను గురించి లేఖనాలు ఉన్నాయి కదా? యోహాను పేరు ఎక్కడ ఉందో చూపించు. పేర్లు లేవు. పేర్లు ఏం చేయబడ్డాయి? దేవుని యొక్క మనసులో వెనుక భాగములో మరుగు చేయబడ్డాయి. ఆ ఒకడు అనే వాక్యం విన్నారా? ఆమేనా? ఆ ఒకడు అనే వాక్యం ఎప్పుడు శరీరధారి అయిందో వినలేదు అందరం. దాన్ని రిసీవ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఒకడు అనే వాక్యం ఎప్పుడు శరీరధారి అయిందో ఆ పరిచర్య, అతనిలో పరిచర్య ఒకటి ఉంది. ఎవరిలో? ఒకళ్ళలో. ఆ ఒకడికి ఒక పరిచర్య ఉంది. యెషయా పలికిన ఒకడు, ఆ ఒకడికి ఒక ప్రత్యేకమైన పరిచర్య ఉంది. ఆ పరిచర్య ఏంటయ్యా అంటే యేసును గుర్తుపట్టాలి. ఆయన వెనకొచ్చిన యేసును అతడు గుర్తుపట్టి, మెస్సియాను గుర్తుపట్టి పరిచయం చేయాలి. ఇదే దేవుని గొర్రెపిల్ల అని యోహాను పరిచయం చేయాలి. ఆ పరిచర్య చేయాలంటే, అతను ఆ పరిచర్య చేయాలంటే యెషయాలో పలకబడిన వాక్యం 40 అధ్యాయం 3వ వచనంలో పలకబడిన వాక్యం ఒకడు ఏమనుంది అక్కడ? ఒకడు, అడవిలో ఒకడు. ఒకడు అనే ఆ వాక్యం శరీరధారి అవ్వాలి.
ఆ ఒకడు ఎవరు? బాప్తిసం ఇచ్చు యోహాను ఏమవ్వాలంటే శరీరధారి అవ్వాలి. శరీరధారి అయితే అతనికి ఒక గొప్ప పరిచర్య ఉంది. అది శాస్త్రుల పరిచర్య లాంటిది కాదు. అసలు శాస్త్రుల పరిచర్య గుంపుకైనా చెందినవాడు కాదు. శాస్త్రుల పరిచర్య గుంపులో అతను చేరలేదు. బైబిల్ కళాశాల నుండి అతను వచ్చినవాడు కాదు. అరణ్యము నుండి వచ్చాడు. చిన్నతనంలో వెళ్ళిపోయాడు అరణ్యానికి. అరణ్యములో పెరిగి 30 సంవత్సరాలు అయ్యాక వచ్చాడు బయటికి. ఎవరు? యోహాన్. యోహాన్ ఎవరు? నువ్వెవరు అని అడిగారా? ఎవరిని? ఎవరు? అతనెవరో శాస్త్రులకు తెలియలేదు, పరిచయులకు తెలియలేదు. ఆ శాస్త్రులు పరిచయులు ఎవరిని అడగడానికి పంపించిన వారెవరు? ప్రధాన యాజకులు పంపించారు. అంటే ప్రధాన యాజకులకు కూడా అతను ఎవరో తెలియలేదు. అంటే అతన్ని తెలుసుకోవాలంటే కూడా, అతను అర్థం చేసుకోవాలంటే కూడా, అతను ఎవరో తెలుసుకోవాలంటే కూడా బయలుపాటు ఉండాలి. అన్న కైపలకి అర్థం అవ్వలేదు క్వశ్చన్ మార్క్. అన్న కైపలకి అతను ఒక ప్రశ్నార్థకంగా ఉన్నాడు, అర్థం అవ్వలేదు అతను ఎవరో. యోహాను అర్థం చేసుకోవడంలో ప్రధాన యాజకులు తప్పిపోయారు. వారికి శాస్త్రాలను తెలిసి ఉండొచ్చు, థియాలజీ తెలిసి ఉండొచ్చు, అనేకమైన జ్ఞాన సంగతులు వారికి తెలిసి ఉండొచ్చు. కానీ యెషయా 40:3 మార్గమును సరళము చేసే ఒకడు, అరణ్యములో కేక వేసే ఒకడెవరో వారికి తెలియలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అదే యోహాను గురించి ఆ ఒకడు కోసం మలాకి కూడా ప్రవచించాడు. మలాకి ప్రవచించిన ప్రవచనంలో కూడా ఉంది. ఏమని? తండ్రుల హృదయాల్ని పిల్లల తట్టు తిప్పుతాడు ఏలియా అని ఉందండి. మేన్ ప్రైజ్ లార్డ్. అది కూడా వారికి తెలియలేదు. అంటే వాక్యము శరీరధారి అయినప్పుడు మనం గుర్తించాలి. అదే యెషయా గ్రంథం 7:14 ఏముంది? అదే యెషయా గ్రంథం 7:14 ఏముంది? కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి అయి. అక్కడ ఎవరున్నారు? కన్యక. పేరు లేదు, కన్యక అని ఉంది. కన్యక అని రాయబడిన యెషయా గ్రంథము 7:14 రాయబడిన కన్యక కూడా ఏమైంది? శరీరధారి అయింది. ఎవరామె? మరియా. పుట్టినప్పుడు 7:14 ఉన్న కన్యక ఏమైంది? శరీరధారి అయింది, ప్రత్యక్షపరచబడింది. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్దాం. జాగ్రత్త పరిశీలించండి. ఒకడు శరీరధారి అయినప్పుడు, అంటే ఆ యెషయా గ్రంథం 40:3 ఉన్న ఒకడు ప్రత్యక్షపరచబడినప్పుడు, శరీరధారి అయినప్పుడు ప్రజలు అతన్ని గుర్తుపట్టలేదు. అతనికి ఏముంది? ఒక పరిచర్య ఉంది. ఏ పరిచర్య? తండ్రుల హృదయాన్ని పిల్లల వైపు తిప్పే పరిచర్య ఉంది. ఎవరికి? ఆ ఒకడనే యోహానికి.
మార్గమును అతను యెహోవాకి మార్గము సరళము చేయాలి. ఈ రోజున చాలామంది బోధకులకి ఆ ఒకడెవరో తెలియకే వెనకొచ్చింది యెహోవా కాదు, యెహోవా కొడుకు అంటున్నారు. ఆ ఒకడు శరీరధారి అయినప్పుడు, అనగా ఎవరు? బాప్తీసం ఇచ్చు యోహాను శరీరధారి అయినప్పుడు ఏం చేశాడండి? ఆయన మార్గమును, ఎవరికి మార్గం సరళం చేశాడు? యెహోవాకి. యెహోవా కొడుక్కి కాదు, ఎవరికి? యెహోవాకి మార్గము సరళం చేశాడు. అతను పరిచర్య జరిగింది, అతను వచ్చాడు, అతను పరిచర్య జరిగింది. అతను ఏం చేశాడు? మార్గమును ఎవరికి? యెహోవాకి మార్గము సరళం చేశాడు. ఆ మార్గము సరళం చేసిన మార్గములో యెహోవాయే వచ్చాడు. ఆ యెహోవానే దేవుని గొర్రె పిల్ల అని పరిచయము చేశాడు. అంటే సంగమం ఒకటి పట్టుకోండి. 40 అధ్యాయము 3వ వచనములో ఉన్న ఒకడు శరీరధారి అయినప్పుడు అతను నెరవేర్చబడిన లేఖనాలు ఉన్నాయా? చెప్పండి. అతడు చేయవలసిన పరిచర్య ఉందా? అతడు పరిచర్య చేయాలంటే శరీరధారి అవ్వాలి. ఆమేనండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అతడు పరిచర్య చేస్తే, అతడు శరీరధారి అయితే పరిచర్య చేస్తుంటే వాక్యము, అనేక లేఖనాలు ఏమవుతున్నాయి? అక్కడ నెరవేర్పు జరుగుతున్నాయి. మార్గమును సరళం చేయుట, ఆ మార్గములో వచ్చిన ఆయన్ని గూర్చి చెప్పుట. నా వెనక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, నేను తగ్గాలి, ఆయన హెచ్చాలి, ఆయన చేతిలో ఉంది. నేను నీళ్ళలోనే బాప్తిసం ఇస్తాను, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిసం ఇచ్చును. ఆయన చెప్పులు వారిని విప్పడానికి కూడా నేను పాత్రుడను కాను. ప్రైజ్ లార్డ్. అంటే ఆయనేమో తగ్గించుకుంటున్నాడు, వెనకొచ్చిన ఆయన్ని హెచ్చిస్తున్నాడు. అసలు నేను ఎందుకు పనికిరాను, ఆయనే 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 చెప్తున్నారా లేదా? ప్రైజ్ లార్డ్. అంటే ఆయనకు ఒక పరిచర్య ఉంది, ఆయన ద్వారా కొంత పరిచర్య జరుగుతుంది. ఎప్పుడు జరుగుతుంది? యెషయాలో పలికిన ఆయన వాక్యముగా ఉన్న ఆ వాక్యము, ఒకడు అనే వాక్యము శరీరధారి అయి ప్రత్యక్షపరచబడినప్పుడు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ ఒక కన్యక ఉంది. యెషయా 7:14లో ఒక కన్యక ఉంది. ఆ కన్యక మరియా. యెషయా 750 సంవత్సరాల క్రితం పలికాడు దాన్ని. అది నెరవేర్చబడాలంటే, మెస్సియాని భూమి మీదకి తీసుకురావాలంటే ముందు ఆమె శరీరధారి అవ్వాలి. ఎవరు? కన్యకనే ఆమె శరీరధారి అవ్వాలి. ఆ లేఖనం శరీరములో ప్రత్యక్షపరచబడాలి అంటే ఆమె భూమి మీదకి రావాలి. ప్రత్యక్షపరచబడడం అంటే భూమి మీదకి రావాలి. వస్తే ఏమవుద్ది? అప్పుడు ఇమ్మానుయేల్ దేవుడు మనకు తోడు. అంటే దేవుడినే భూమి మీదకి తీసుకొస్తుందామే. శరీరధారిగా ఉన్న వాక్యాన్ని భూమి మీదకి తీసుకొస్తుందామే. వాక్యాన్ని మోస్తుందామే. ఆమె వాక్యాన్ని మొయ్యాలన్నా, ఆమె వాక్యాన్ని భూమి మీదకి తీసుకురావాలన్నా, మెస్సియాని భూమి మీదకి తీసుకురావాలన్నా ఆమె ముందేమవ్వాలి? శరీరధారి అవ్వాలి. వాక్యముగా ఉన్న ఆమె. ఇప్పుడు అది నెరవేర్చబడిందా? చెప్పండి, నెరవేర్చబడిందా? ఇంకా వాక్యముగానే ఉందా? ఒకడు అనేది ఇంకా వాక్యంగానే ఉందా? నెరవేర్చబడిందా? కన్యక అనేది ఇంకా వాక్యముగానే ఉందా? నెరవేర్చబడిందా? ప్రైజ్ లార్డ్. మనకు తెలుసు వాక్యము దేవుని యొక్క గుణలక్షణం. దేవుని యొక్క గుణలక్షణము ఆలోచనగా మారింది. ఆలోచన పలుకబడింది, పలుకబడింది రాయబడింది, రాయబడింది శరీరధారి అయింది.
గుణలక్షణంగా ఉంది, ఆలోచనగా మారింది, ఆలోచన పలుకబడింది, పలుకబడింది, వ్రాయబడింది, వ్రాయబడినది శరీరధారి అయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇదంతా ఒక క్రమమై ఉన్నది. ఎప్పుడైతే వ్రాయబడింది, ఆ పలుకబడింది, వ్రాయబడింది శరీరధారి అవుతుందో, అది రాయబడిన వాక్యము శరీరధారి అయినప్పుడు, వింటున్నారా? ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ఒక మాట పట్టుకోండి. రాయబడిన వాక్యం ఎప్పుడైతే శరీరధారి అవుతుందో అప్పుడు పేరు బయలుపరచబడుతుంది. పేరు, ఆ ఒకడు అనే రాయబడిన వాక్యము శరీరధారి అవుతుంది. ఎక్కడ? ఎలిజబెత్ గర్భములో. అవునండి, గర్భవతి అయినప్పుడు ఏమైందంటే ఆ పేరు అక్కడ బయలుపరచబడింది. పుట్టిన తర్వాత పుట్టేసరికి జకర్యాకి మాట లేదు. పలక తీసుకుని దాని మీద పేరు రాశాడు. ఏమని? యోహాన్ అని. అప్పుడు అతను మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కన్యక గర్భవతి, కుమారుడు కనును, అతనికి ఇమ్మానుయేల్ అని పేరు పెట్టబడును అనే వాక్యములో ఉన్న కన్యక శరీరధారి అయినప్పుడు, ఆ వాక్యమై ఉన్న ఆ యొక్క కన్యక శరీరధారి అయినప్పుడు పేరు బయలుపరచబడింది. ఏం పేరు? మరియా. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు అప్పుడు పేరు బయలుపరచబడింది. పేరేంటి? యేసు. యేసు అనే పేరు ఎక్కడ? ఏ ప్రవచనంలో లేదు. పాత నిబంధన ప్రవచనాల్లో ఆయన పేరు ఎక్కడ లేదు. ప్రైజ్ లార్డ్. కానీ ఒకే ఒక చోట ఉంటుంది. ఎక్కడ? పాత నిబంధనలో మెస్సియా అని పేరు ఒకే ఒక చోట ఉంటుంది. ఎక్కడ? దానియేలు గ్రంథంలో 9వ అధ్యాయంలో మెస్సియా విల్ బి కట్ ఆఫ్. అంతేనండి, మెస్సియా షాల్ బి కట్ ఆఫ్. అతని కొరకు కాదు, మెస్సియా కొట్టివేయబడును, అతని కొరకు కాదు అనే వాక్యం ఉంటుంది అక్కడ. అవునండి, తెలుగులో ఏమనుంది? అభిషక్తుడు నిర్మూలము చేయబడును అనుందండి తెలుగులో. అభిషక్తుడు నిర్మూలము చేయబడును. ఇంగ్లీష్లో ప్రైజ్ లార్డ్. ఇంగ్లీష్లో ఏముందో చూడండి. అభిషక్తుడు ఆయన పైన నెంబర్ ఉండి కింద ఏముంది? మెస్సియా అని ఉంది. ఉందండి. ఈ ఒక్క ప్రవచనంలోనే మెస్సియా అనే పేరు ఉంటుంది. ఇంకెక్కడ పాత నిబంధనలో ఏ ప్రవచనంలోనూ ఆయన పేరు కనబడదు. ప్రైజ్, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. ప్రైజ్ లార్డ్. ఒకడు అనే వాక్యం నెరవేర్చబడినప్పుడు, శరీరధారి అయినప్పుడు అతను దృశ్యంలోకి వచ్చాడు. అంటే యోహాను ప్రత్యక్షపరచబడ్డాడు. కన్యక అనే వాక్యము నెరవేర్చబడినప్పుడు, శరీరధారి అయినప్పుడు ఆమె ప్రత్యక్షతలోకి వచ్చింది, అనగా దృశ్యంలోకి వచ్చింది, కనబడే రూపంలోకి వచ్చింది. అంటే ఆమె రాకది. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇప్పుడు కొంచెం ముందుకెళ్దామా? రెండు విషయాలు చూసాం మనం. ఒకటి, వాక్యము పలుకబడింది, ఆ వాక్యము శరీరధారి అయినప్పుడు పేరు బయలుపరచబడుతుంది. ఆమె మరలా ఎప్పుడైతే ఆ వాక్యం శరీరధారి అవుతుందో అతని కొరకు ఉన్న పరిచర్య ఏదైతే ఉన్నదో అండి, అతని ద్వారా జరగవలసిన పరిచర్య ఏదైతే ఉన్నదో ఆ పరిచర్య ఎప్పుడు జరుగుతుంది? ఆ వాక్యము శరీరధారి అయినప్పుడు.
ఒకడెవరు? యోహాను. యోహాను శరీరధారి అయినప్పుడు అతని కొరకున్న పరిచర్య ఏమైంది? నెరవేర్చబడింది. ప్రైజ్ లార్డ్. మరొక వాక్యాన్ని కూడా చూద్దాం. యెషయా గ్రంథంలో ఒక లేఖనం చూద్దాం. యెషయా గ్రంథం 42 అధ్యాయము 6-7. గుడ్డివారి కన్నులు తెరచుటకును, బంధించబడిన వారిని చెరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకట్లో నివసించు వారిని బందీ గృహంలో నుండి వెలుపడికి తెచ్చుటకును. 7వ వచనం. ఇది 7వ వచనం. మనం చదువుతున్నది 7వ వచనం. యెహోవా అనగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. చదివారు? అందరూ తీసుకున్నారా? 7వ వచనం. ఈ వచనం ఎవరి కోసం? ప్రభు అయినా ఇంకా ఎవరైనా? వధువు కొరకు. ప్రైజ్ లార్డ్. ఈ మాట పట్టుకోవాలన్న ఆశ, దీన్ని గమనించాలన్న ఆశ. ప్రైజ్ లార్డ్. మళ్ళీ చదువుదాం 7వ వచనం. యెహోవా అనగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. 2 ఆన్సర్లు వచ్చాయి. ఏంటండి? 3 వచ్చాయి. ఒకటే యేసుక్రీస్తు కోసం, వధువు కోసం, ఇంకోటి ఏమన్నా ప్రవక్త కోసం. ప్రైజ్ లార్డ్. గట్టిగా సోని చెప్పండి. ఈ వాక్యము కూడా ఏమవ్వాలి? శరీరధారి అవ్వాలి. అవునండి, గట్టిగా. ఇప్పుడు మనం ఎక్కడికి వద్దాం? తిన్నగా వస్తారా? అపోస్తుల గ్రంథంలోకి రండి. అపోస్తుల కార్యముల గ్రంథము వచ్చారా? 13వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనరి, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు గనుక ఇదిగో మేము అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఎవరి దగ్గరికి? ఎవరు వెళ్ళిపోతున్నారు? పౌలు బర్నబా వెళ్ళిపోతున్నారట. ఎందుకు? ఏలయనగా నీవు భూదిగంతముల వరకు రక్షణార్థముగాను ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభువు మాకు ఆజ్ఞాపించేనని. ఎవరు? యెషయాలో ఉన్న లేఖనం ఎవరికే? అపోస్తలుడైన పౌలు. అంటే పౌలు గారు ప్రార్థన చేశారు. ఎవరికి? దేవునికి. ఈ వృత్తాంతాన్ని వినండి. పౌలు గారు దేవునికి ప్రార్థన చేశారు. ప్రభువా, నేను వాళ్ళకి ప్రసంగం చేశాను. ప్రసంగం చేస్తే మరుసటి విశ్రాంతి దినమున కూడా వచ్చి ఇదే ప్రసంగాన్ని చేయమన్నారు. ఒక విశ్రాంతి దినాన ప్రసంగం చేశాడు. ఏం ప్రసంగం చేశాడు? విశ్రాంతి దినాన ఏం ప్రసంగం చేశాడు? ఏం చేశారండి?
పోనీ చూసి చెప్పండి, ఏం ప్రసంగం చేశాడు ఆయన? 40 వచనం. ప్రవక్తల గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూసుకోండి. అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారలారా, ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినముల్లో నేను ఒక కార్యమును చేసేదను. ఆ కార్యము ఒకడు మీకు వివరించిన మీరు ఎంత మాత్రమో నమ్మరు అని నేను ఆ వర్తమానం చెప్పాడు ఆయన. వారు సమాజ మందిరంలో నుండి వెలుచుండగా ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి. ఆ ప్రసంగాన్ని మళ్ళీ చెప్పమన్నారు. ఆ ప్రసంగం ఏంటి చెప్పండి? ఆ ప్రసంగం ఏంటి? ప్రసంగం పేరు చెప్పండి. ప్రసంగం పేరు చెప్పనా? నేను చెప్పనా? ప్రసంగం పేరు చెప్పనా? ఉపేక్ష చేయబడిన నిజమైన సూచన. ఉపేక్ష చేయబడిన నిజమైన సూచన. వర్తమానం ఎవరి దగ్గర ఉంది? వర్తమానం ఉందా మీ దగ్గర? ఎవరి దగ్గర చదివారా ఎవరైనా? ఉపేక్ష చేయబడిన నిజమైన సూచన. దాంట్లో ప్రవక్త యేస్కేలు 24 మనం చదివాం. మనం 24 తీసుకుని ప్రసంగించాడు ఆయన. యేస్కేలు 24 తీసుకుని ప్రసంగించాడు ఆయన. ఆ యేస్కేలు జీవితంలో జరిగిన సంఘటనలన్నీ ప్రవక్త అందులో చెప్తున్నాడు అండి. ఎండిపోయిన మనిషి మలం తెచ్చుకుని జావ కాసుకుని తినమన్నాడు. నేను మనిషి మలం వాడలేదంటే అప్పుడు గోమలాన్ని, ఆవు పేడని తెచ్చుకుని కాల్చుకుని వంట చేసుకుని తినమన్నాడు. కొలత ప్రకారంగా తినమన్నాడు. కొలత ప్రకారంగా నీళ్లు తాగమన్నాడు. ఎక్కడది? యేస్కేలు. అక్కడే నరపుత్రుడా అన్నాడు. అనండి, ప్రైజ్ లార్డ్. ఇటు చూడండి, ఆమెనంటారా? ఉపేక్ష చేయబడిన నిజమైన సూచన. వర్తమానం ఏంటంటే, పౌలు గారు చెప్పిన వర్తమానంలో నేను సింపుల్గా చెప్తున్నాను. మీ దినముల్లో దేవుడు ఒక కార్యాన్ని చేస్తాడు. మీ దినాల్లో దేవుడు ఒక కార్యాన్ని చేస్తాడు. ఆ కార్యాన్ని మీకు ఒకడు వివరిస్తాడు. ఒకడు కార్యం చేసేదెవరు? దేవుడు. దాన్ని వివరించేదెవడు? ఒకడు. కానీ మీరు ఎంత మాత్రం నమ్మరు. అంటే ఆ ఒకరిని నమ్మకపోవడమే. వారు చేసే పొరపాటు ఏంటంటే, అంటే ఆ ఒకరిని వారు ఉపేక్షిస్తున్నారు, ఓవర్కమ్ చేస్తున్నారు. ఎవరిని? ఆ ఒకడిని. ఆ ఒకడు యోహాను. ఒక కార్యాన్ని చేశాడు దేవుడు, ఒకడు వచ్చి వివరించాడు. కానీ వారు ఎంత మాత్రం చూసేది ఎవరిని? మనిషిని చూస్తున్నారు. కానీ దేవుడు ఆ ఒకడు ద్వారా ఆ కార్యాన్ని జరిగిస్తున్నాడు. ఆ వర్తమానం చెప్తే పౌలు గారు వర్తమానం చెప్తే వారందరూ వచ్చి అన్నారు, అయ్యా ఈ వర్తమానం మరుసటి విశ్రాంతి దినాన్ని మాకు చెప్పండి. అప్పుడు వెళ్ళిపోయేవారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరికే? దేవునికి. అయ్యా ప్రభువా, ఎలాగైనా సరే నా యొక్క రక్త సంబంధులకి వాక్యం చెప్పాలి. ఎవరికి? యూదులకి ఎలాగైనా సరే నేను వాక్యం చెప్పాలి. ఎలాగైనా యూదులకి ఆ యెహోవాయే యేసుక్రీస్తుని వారికి చెప్పాలి అని ప్రార్థన చేస్తే దేవుడు ప్రత్యక్షమై ఏం చెప్పాడంటే, అయ్యా నా కుమారుడా పౌలా 3.5 సంవత్సరాలు చెప్పాను నేను వారికి, నేనే ఆయన్నని. వారి మధ్యలో 3.5 సంవత్సరాలు నేనే ఆయన్నని చెప్పుకుంటూ వచ్చాను. వారు నమ్మలేదు. నీ మాటలు కూడా వారు నమ్మరు. అయితే నేనేం చేయాలి ప్రభువా? మరి నేనేం చేయను? వారికి చెప్పనా? చెప్పొద్దా? మరి ఏం చేయాలి నేను అని అడిగాడు. యెషయా గ్రంథము 40 ఎంతండి 2 అధ్యాయము
7వ వచనం చూడు ఒకసారి అన్నాడు. ఎవరిని? పౌల్ని. అది నువ్వే, అది నీ పని. అన్య జనులకు నీవు అపోస్తలుడుగా, వెలుగుగా నువ్వు ఉంటావో. అన్య జనుల కొరకు నేను ఎన్నుకున్నాను. నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరి అన్య జనుల యొద్దకి వెళ్ళిపో. ఆ సౌలు ఎవరో కాదు. ఆ సౌలు ఎవరంటే యెషయాలో దేవుడు పలికిన ఆ వాక్యము శరీరధారి అయి పౌలుగా మారి అన్య జనులకు వెలుగుగా, ఒక నిబంధన దూతగా, 7 నక్షత్రములలో మొదటి నక్షత్రముగా, ఎఫెసు సంఘకాలపు వర్తమానికుడుగా, ప్రవక్తగా, గొప్ప స్వార్థికుడుగా. ఆమేన్, ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ వాక్యం ఏమైంది? శరీరధారి అయింది. ఎందుకు శరీరధారి అయింది? రోమాలో ఉన్న కొందరిని, కొరింథీలో ఉన్న కొందరిని, ఎఫెసులో ఉన్న ఒక గుంపుని, గలతీలో ఉన్న ఒక గుంపుని, ప్రైజ్ ది లార్డ్, ఎక్కడికి? వాక్యములోనికి తీసుకురావాలని, ఆచారాల్లో ఉన్నవారిని సత్యవాక్యంలోకి తీసుకురావాలని, విగ్రహారాధనలో ఉన్న వారిని వాక్యంలోకి తీసుకురావాలని. ఎవరు ఎన్నిక చేయబడ్డాడు? ఒక వ్యక్తి ఎన్నిక చేయబడ్డాడు. ఆ వ్యక్తి శరీరధారి అయినప్పుడు, ఆ వాక్యము శరీరధారి అయినప్పుడు అతని కొరకు ఒక గొప్ప పరిచర్య ఉంది. మొదటి ఈడుపు, 2వ ఈడుపు, 3వ ఈడుపు ఎవరిలో? పౌలులో. మొదటి ప్రయాణము, 2వ ప్రయాణము, 3వ ప్రయాణము ఎవరికి? పౌలు గారికి. విశ్రాంతి లేని జీవితం. అతను పడిన కష్టాలు చూడండి, ఎక్కడున్నాయి? బైబిల్ ఉన్నాయా? అతను పడిన కష్టాలు ఉన్నాయా? ఎట్లున్నాయి చూడండి ఒకసారి. ఎలా ఉన్నాయి చూడండి. చదువుతారు ఎవరైనా? రెండవ కొరింథీ 11వ అధ్యాయం. 2వ కొరింథీ 11వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. లేతే మీరు ఎబ్రీయులా? వారు ఎబ్రీయులా? నేను ఎబ్రీయుడనే. వారు ఇశ్రాయేలా? నేను ఇశ్రాయేలుడనే. వారు అబ్రహాము సంతానమా? నేను అటువాడినే. వారు క్రీస్తు పరిచారకులా? వెలువాని వలె మాట్లాడుచున్నాను. నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. మరి విశేషముగా ప్రయాసపడితిని. అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. అపరిమితముగా దెబ్బలు తింటిని. అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని. 3 బెత్తములతో కొట్టబడి తిని. ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. 3 ఓడ పగిలి శ్రమ పడి తిని. ఒక రాత్రింబగలు సముద్రములో గడిపి తిని. అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదలోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను, అన్యజనుల వలనైన ఆపదలోను, పట్టణములో ఆపదలోను, అరణ్యములో ఆపదలోను, సముద్రములో ఆపదలోను, కపట సహోదరుల వల్ల ఆపదలోను ఉంటిని. ఏంటండి ఎన్ని కానీ మనం చిన్న శోధన వస్తే మనకు చిన్న కష్టం వస్తే ఎన్ని కష్టాలు పడ్డాడంటే. ఎందుకు ఇవన్నీ? ఎందుకు భరిస్తున్నాడు ఇవన్నీ? ప్రైజ్ ది లార్డ్. వాక్యము శరీరధారి అయింది. శరీరమును ధరించి ఇవన్నీ అనుభవించుకుంటూ అనేకుల జీవితాల్లో అతను వెలుగును నింపుతూ అతని పరిచర్య కొనసాగింది. అతని పరిచర్య సాగింది. అవునండి, గట్టిగా సోని చెప్తారా? ఆమేన్.
హల్లెలూయా. అయినా సరే దేవుని ప్రేమ నుండి ఏది నన్ను ఎడబాపుదని చెప్తున్నాడు. ఎవరో? పౌలు గారు. ఏ శోధనకి కృంగిపోకండి, ఏ ఆపదకి కృంగిపోకండి, వాక్యం కొరకు నిలబడి ఉండండి. ప్రైజ్ లార్డ్. గట్టిగా స్వామి చెప్తాము సార్. ఎవరైనా యెషయాలో చెప్పబడిన వాక్యం శరీరధారి అయి అతని కొరకున్న పరిచర్య ఏమైంది చెప్పండి? ఏమైంది? ఆ పరిచర్య జరిగిందా? మరి ఇప్పుడు మనమెవరము చెప్పండి? మనమెవరము? ఇప్పుడు మనమెవరము? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఇక్కడ 2 మాటలు చెప్పాలండి మీకు. సిద్ధంగా ఉన్నారా? రూతు గ్రంథంలోకి రండి. ఒక్కసారి రూతు గ్రంథంలోకి రండి. రూతు గ్రంథం. ఇక్కడ ఒక మాట చెప్తాను చివరిలో. రూతు గ్రంథంలోకి రండి. రూతు గ్రంథం. రూతు గ్రంథంలో చాలా వారాలు ప్రయాణం చేశాం మనం. అవునండి, మీకు జ్ఞాపకం వచ్చింది అనుకుంటున్నాను. రూతు గ్రంథం న్యాయాధిపతులు ఏలిన దినముల్లో జరిగింది. ఆమేనా? రూతు గ్రంథం న్యాయాధిపతులు ఏలిన దినముల్లో జరిగింది. న్యాయాధిపతుల గ్రంథం 7 సంఘకాలాలకి సాదృశ్యం. రూతు గ్రంథం వధువుకి సాదృశ్యం. కానీ ఆమెని న్యాయాధిపతుల్లో పెట్టలేదు. న్యాయాధిపతుల కాలంలో జరిగినా న్యాయాధిపతుల్లో పెట్టలేదు. అది బయటకు వచ్చింది. అంటే లవోదికయ నుంచి బయటకు వచ్చింది ఆమె. 7 సంఘకాలం నుంచి బయటకు వచ్చింది ఆమె. ఎవరు? రూతు. ఆమె రూతు కాలంలోనే ఏమైంది? క్షమించండి, న్యాయాధిపతుల దినములలో ఏమైంది? న్యాయాధిపతుల దినములలో, న్యాయాధిపతుల దినములంటే 7 సంఘకాలములు. న్యాయాధిపతులు ఏలిన దినముల్లోనే ఏమైంది? కరువు వచ్చింది. కరువు. మరలా న్యాయాధిపతుల దినముల్లోనే ఆ ఇశ్రాయేల్ జనాంగం చెదిరిపోయారు. ఎక్కడికి? కరువు వచ్చింది. కరువు, చెదిరిపోయారు. ఎవరు చెదిరిపోయారు? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలు చెదిరిపోయారు. ఎప్పుడు? న్యాయాధిపతులు ఏలిన దినముల్లో చెదిరిపోతే నయోమి కుటుంబం ఎక్కడికి వెళ్ళిపోయారు? మోయాబు దేశం. ఏదైనా ఏ కాలము? న్యాయాధిపతుల కాలం. గుర్తుపెట్టుకోండి, మీ హృదయంలో పెట్టుకోండి. న్యాయాధిపతుల కాలంలోనే ఏమొచ్చింది? కరువు వచ్చింది. చెదిరిపోయారు. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు. న్యాయాధిపతులు అనగా 7 సంఘకాలంలో. 7 సంఘకాలు ఎప్పుడు ప్రారంభమయ్యాయి? 53 నుండి. క్రీస్తు శకం 53 నుండి ప్రారంభమయ్యాయి. ఎప్పటి వరకు? ఎత్తబాటు వరకు. ఎత్తబాటుతో 7 సంఘకాలములు ముగించబడుతున్నాయి. ఎప్పుడు ప్రారంభమయ్యాయి? క్రీస్తు శకం 53. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు 7 న్యాయాధిపతుల కాలంలోనే కరువు వచ్చిందంటే 7 సంఘ కాలంలోనే యుద్ధం వచ్చింది. ఎప్పుడది? క్రీస్తు శకం 70లో. క్రీస్తు శకం 70లో టైటస్ అనే చక్రవర్తి, టైటస్ చక్రవర్తి వచ్చి అంజూరపు చెట్లు ఏం చేశాడు? నరికేశాడు. అంజూరపు చెట్టుని నరికేశాడు. అది యేసుప్రభువు వారు చెప్పిన లేఖనమే. జరిగిందా? జరిగింది. ఎప్పుడు? అప్పుడు ఇశ్రాయేల్ అందరూ ప్రపంచమంతా చెదరిపోయారు. అప్పటికి 7 సంఘకాలాలు ప్రారంభమయ్యాయి. అది మొదటి సంఘకాలంలో జరిగింది. 53 నుండి 170 వరకు ఎఫెసు సంఘకాలం. ఎఫెసు సంఘకాలంలో ఇశ్రాయేలు దేశం
చెదరిపోయింది, అంజూరపు చెట్టు నరకబడినది. అదే కరువు. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. అదే న్యాయాధిపతుల దినాల్లో మరలా తిరిగి నయోమి స్వదేశానికి వచ్చింది. మొదటి అధ్యాయంలోనే చెదిరిపోయింది, మొదటి అధ్యాయంలోనే తిరిగి వచ్చింది. అంటే న్యాయాధిపతుల కాలంలోనే చెదిరిపోయింది, న్యాయాధిపతులు లేని దినముల్లోనే తిరిగి వచ్చింది. అదే విధముగా సంఘకాలాల్లోనే నరకబడింది, సంఘకాలాల్లోనే చిగురించింది. ఎప్పుడు చిగురించింది? 1946. 1946 అంటే ఇప్పుడు అది 1906లో ఎఫెసు లవోదికే కాలము ప్రారంభమైంది. ఆరేనండి. 1906 నుండి ఏం ప్రారంభమైంది? లవోదికేయ సంఘకాలం, 7వ సంఘకాలం ప్రారంభమైంది. అంటే లవోదికే సంఘకాలంలోనే అంజూరపు చెట్టు చిగురించింది. లవోదిక కాలంలోనే అంజూరపు చెట్టు మరలా తిరిగి చిగురించింది. అంటే అర్థం ఏంటి? చెదరిపోయిన నయోమి తిరిగి వచ్చింది. ఈ మొదటి అధ్యాయంలోనే, రూతు గ్రంథం మొదటి అధ్యాయంలోనే ఆమె వెళ్ళిపోయింది. ఆ మొదటి అధ్యాయంలోనే తిరిగి వచ్చింది. వెళ్ళిపోయినప్పుడు ఎవరెవరు వెళ్ళారు? ఎవరెవరు వెళ్ళారు చెప్పండి. ఎవరు? ఎలీమెలకు, నయోమి, మహ్లోను, కిల్యోను, నలుగురు వెళ్ళారు. నలుగురిలో ఎంతమంది వస్తున్నారు? తిరిగి ఒక్కరు వస్తున్నారు. అంటే 1/3 ఏమయ్యారు? చనిపోయారు. ఒకరు వస్తున్నారు. నలుగురిలో ఒకరు వస్తున్నారు. అవునండి. అంటే ముగ్గురు చనిపోయారు. నలుగురిలో ముగ్గురు చనిపోయారు, ఒకరు మిగిలారు. ఒకరు తిరిగి వస్తున్నారు. ఆ ఒకరు తిరిగి వస్తున్నప్పుడు, నయోమి తిరిగి వస్తున్నప్పుడు నయోమితో పాటు రూత్ వచ్చింది. ఎప్పుడు చిగురించింది? 46లో ఏమైంది? నయోమి తిరిగి వస్తున్నప్పుడు అప్పటి వరకు అదృశ్యముగా ఉన్న రూతు, ఎవరికి కనబడని రూతు, అదృశ్యముగా ఉన్న రూతు ఇప్పుడు దృశ్యములోకి వస్తుంది. ఎప్పుడు ఆమె దృశ్యంలోకి వచ్చిందయ్యా? ప్రైజ్ ది లార్డ్. అదే కాలము, లవోదికే కాలము. ఎవరున్నారు భూమి మీద? 7వ దూత. అంటే 7వ దూత పరిచర్యలో రూతు దృశ్యములోకి వస్తుంది. అప్పటి వరకు ఆమె అదృశ్యంగా ఉంది, ఇప్పుడు ఆమె దృశ్యములోకి వస్తుంది, కనబడే రూపంలోకి వస్తుంది, అందరికీ కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఎందుకయ్యా? ఎందుకంటే ఆమెకు ఒక పరిచర్య ఉంది. ఎవరికి? రూతుకి. ఇప్పుడు నేను రూత్తోనే మాట్లాడుతున్నానా? సంఘం ఉన్నారా? మాట్లాడేది రూతుతోనేనా? రూతుకి ఏముంది? పరిచర్య ఉంది. ఒకడు శరీరధారి అయినప్పుడు ఆయనకు పరిచర్య ఉంది, కన్యక పరిచర్యధారి అయినప్పుడు ఆమెకు పరిచర్య ఉంది. ఇప్పుడు మరలా పౌలు కూడా శరీరధారి అయినప్పుడు పౌలుకు కూడా పరిచర్య ఉంది. ఇప్పుడు ఆమె రూతు అనబడిన ఒక నిజమైన వధువు శరీరధారి అయినప్పుడు ఆమెకు కూడా ఏముందయ్యా? పరిచర్య ఉంది. ఇప్పుడు నీ పరిచర్యలో నువ్వు బిజీగా ఉండాలి. ఉన్నావా? లేవు. ఉండాలి. అందుకే ఈ వర్తమానం నువ్వెవరో నీకు చెప్పింది, నీ స్థానాన్ని చూపించింది. అప్పుడు నువ్వేం చేయాలి? నువ్వెవరో నువ్వు ఎరిగినప్పుడు ఏం చేయాలి? నేను ఇది అని నువ్వు గుర్తించి నీ స్థానంలోకి నువ్వు వచ్చేసి, ఇప్పుడు సౌలు కూడా
పౌలుగా మారాక ఆయన అనుకున్నాడు, ఎలాగైనా సరే యూదులకి నాకు కలిగిన బయలుపాటు ఏంటంటే ఆ పాత నిబంధనలు యెహోవాయే, కొత్త నిబంధనలో యేసుక్రీస్తు, ఆయన బయలుపాటు కలిగింది పౌలుకి. అప్పుడు ఆ బయలుపాటుని ఏం చేయాలనుకున్నాడు, యూదులకు అందరికీ చెప్పేయాలి, యూదులకు అందరికీ తెలియచేయాలి, అందరూ గుడ్డోలుగా ఉన్నారు, వారి కళ్ళు తెరవబడాలి అని కంకణం కట్టుకొని ఆ యొక్క తీర్మానం చేసుకుని యూదుల కొరకు అతను ఎంతో ప్రయాసపడుతున్నాడు. ప్రతి విశ్రాంతి దినాన బోధిస్తున్నాడు, అనేక మందితో వాదిస్తున్నాడు, వాదనలో ఉన్నాడు. కానీ వారికి ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అప్పుడు దేవుడు చెప్పాడు, నీ పని ఇక్కడ కాదు, నీ పని ఇక్కడ కాదు. నువ్వు నడుము కట్టుకుని అన్యజనుల యొద్దకు వెళ్ళి అన్యజనులకు నిన్ను వెలుగుగా చేశాను, వెళ్ళు నువ్వు అన్యజనుల యొద్దకి. అప్పుడు అతను చెప్తున్నాడు, నేను అన్యజనుల యొద్దకు వెళ్ళుచున్నాను. ఎందుకనగా దేవుడు ఈ లేఖనం ద్వారా నాతో మాట్లాడాడు, అన్యజనుల యొద్దకు నేను వెళుచున్నానని పౌలు గారు వెళ్ళిపోయి అతను అన్యజనుల యొద్దకు వెళ్ళడం ద్వారా అన్యజనుల్లో ఉన్న అనేకులకి ఏం జరిగింది, వెలుగు, రక్షణ. ఇప్పుడు నువ్వెవరో నీకు అర్థమైందా? ఎవరు నీవెవరు? యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క వాక్యం నువ్వు, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత నువ్వు. మరి నువ్వేం చేయాలి? నీ స్థానమును ఎరిగి, నీవెవరో ఎరిగి, నీ స్థానమును ఎరిగి ఏం చేయాలి? పరిచర్య చేయాలి. నీ వంతు పరిచర్య నువ్వు చేయాలి. ప్రైజ్ లార్డ్. గట్టిగా సౌండ్ చెప్తారా? ఇది ఈ కాలపు వర్తమానం. నిన్ను నీ స్థానంలోకి తీసుకురావడం, తీసుకొచ్చి అనేకుల్ని వెలుగులోకి నడిపించేలాగున నువ్వు వాడపడాలి. అనేకుల కొరకు నువ్వు వాడపడాలి. అనేకులు నీ ద్వారా రక్షణలోకి రావాలి, అనేకులు నీ ద్వారా వెలుగులోకి రావాలి, అనేకులు నీ ద్వారా సత్యంలోకి రావాలి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, ఒక్కరు కూడా రావట్లే. దినములు గడిచిపోతున్నాయి, ఏమీ ప్రయోజనం లేకుండా పోతుంది. కానీ నీ స్థానం ఏంటో నువ్వు వెరిగి, నీ పరిస్థితులను నువ్వు వెరిగి, నీ స్థితిగతులను వెరిగి నీ స్థానంలోకి నువ్వు వచ్చి నీ ద్వారా అనేకులకి ఏమవ్వాలి? రూత్ వచ్చిన తర్వాత రూత్ రెస్ట్ తీసుకుందా? రూత్ వచ్చాక రూత్ రెస్ట్ తీసుకుందా? అమ్మయ్య, ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చాను, అలసిపోయాను, విశ్రాంతి తీసుకుందా? ఆమె ఒక పరిచర్య కలిగి ఉందా? పరిచర్య కలిగి ఉంది. ప్రయాసపడిందా? 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 ఆ పెద్ద దాసుడు అంటున్నాడు, ఏమని? ఏమని? ఉదయం నుండి సాయంత్రం వరకు పొలంలో ఉండి ప్రయాసపడుతూనే ఉంది, కొద్దిసేపు మాత్రమే ఆమె విశ్రాంతి తీసుకుంటుంది. మనమేమో కొద్దిసేపు, ఎక్కువసేపు విశ్రాంతి. లేకపోతే మన కోసం మనమే ఆలోచించుకొని, మన కోసమే మనం ప్రయాసపడి, మన కోసం మనమే సంపాదించుకొని, మన కోసం మనమే వండుకొని, మన కోసం మనమే తిని, మన కోసం మనమే బ్రతుకుతున్నాం. వదిలేయండి ఆ పరిస్థితిని, వదిలేయండి. ఎటర్నల్ లైఫ్ అంటే లివింగ్ ఫర్ అదర్స్. నిత్య జీవం అంటే ఇతరుల కొరకు జీవించుట. మనం మన కొరకే బతుకుతున్నాను. కానీ ఆమె ఎవరో? ఆమె తన కోసం కాదు, ప్రయాసపడుతుంది. రే అనక పగలనక ఆమె ప్రయాసపడుతుంది. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు నీ స్థానం నువ్వు ఎరిగి ఉన్నావు, నీ స్థానం నీకు అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలి? నీ స్థానాన్ని ఎరిగి నీ స్థానంలోకి నువ్వు వచ్చి నీ కర్తవ్యం ఏమిటో నీ కర్తవ్యాన్ని గుర్తించి నీ కర్తవ్య నిర్వహణలో నువ్వు ఉండాలి. వాక్యం శరీరధారైంది. అయితే ఆమెకు ఒక పరిచర్య ఉంది. రూతు దృశ్యంలోకి వచ్చింది, ఆమెకు ఒక పరిచర్య ఉంది.
నీవు ఇప్పుడు దృశ్యంలోకి వచ్చావు, నీకొక పరిచర్య ఉంది. నువ్వు ఆ పరిచర్యను కలిగి ఉండు, నువ్వు ఆ పరిచర్యలో నిమగ్నమై ఉండు. ఆ పరిచర్య ద్వారా, నీ యొక్క భారము ద్వారా, నీ ప్రార్థన ద్వారా, నీ సువార్త ద్వారా, నీవు ఆ యొక్క వర్తమానము ద్వారా, నువ్వు పొందుకున్న వాక్య ప్రత్యక్షత ద్వారా అనేకులు వెలుగులోకి రావాలి, వెలుగు పొందుకోవాలి, నిత్య జీవం పొందుకోవాలి, వాక్యంలోకి రావాలి, సత్యం తెలుసుకోవాలి, ప్రత్యక్షత పొందుకోవాలి. అది నీ గమ్యమై ఉండాలి, అది నీ యొక్క ఉద్దేశమై ఉండాలి, నీ ప్రణాళిక అయి ఉండాలి, నీ ఆలోచన అయి ఉండాలి. నీ యొక్క కర్తవ్యంలోకి నువ్వు వచ్చి నీ కర్తవ్య నిర్వహణలో నువ్వు ఉండు. దేవుడి మమ్మల్ని అందరినీ దీవించును గాక, దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. లేచినబడి ప్రార్థన చేద్దాం. అందరూ లేచినబడి ప్రార్థన చేద్దామా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, పరిశుద్ధుడా మీకు వందనాలు, జీవాధిపతి మీకు వందనాలు, యేసయ్యా మీకు స్తోత్రాలయ్యా. నేనెవరో నాకు అర్థమైంది. నా స్థానం ఏంటో నువ్వు చూపించావయ్యా, నా స్థానాన్ని నాకు బయలుపరిచావయ్యా. ఇదిగో దేవా, నా ద్వారా వెలుగు ప్రసరించబడాలి. నేను ఎందుకు పనికిరాని వారి వల్లే ఉన్నాను, నేను ఎవరికి ఉపయోగకరం లేకుండా ఉన్నానయ్యా. అనేకులు ఉపయోగకరమైన పరిస్థితుల్లో నేను ఉండాలి, అనేకులకు వెలుగు చూపించేవారుగా నేను ఉండాలి. వధువని నేను చెప్పుకోవడం కాదయ్యా. నిశ్చయంగా నా జీవితంలో నా ద్వారా అనేకులు రక్షించబడాలి, నా ద్వారా అనేకులు మారాలి, నా ద్వారా అనేకులు జీవాన్ని పొందుకోవాలి, నా ద్వారా అనేకులు స్వస్థత పొందుకోవాలి, నా ద్వారా అనేకులు ప్రభువా రక్షణలోకి రావాలి. ఆ స్థానంలో నన్ను పెట్టండి అయ్యా. నా స్థానాన్ని నాకు చూపించావు ప్రభువా, నా స్థితిని నాకు చూపించావయ్యా, నా కర్తవ్యాన్ని నాకు చూపించావయ్యా. నేను సరిగా ప్రార్థన చేయలేని వాడుగా ఉన్నాను, సరిగా సువార్త చెప్పలేని వారుగా ఉన్నాను, సరిగా వాక్యాన్ని మోసుకెళ్ళలేని వారుగా ఉన్నాము, నిర్లక్ష్య స్వభావంతో ఉన్నాము, సోమరుల వలె ఉన్నామని మేము ఒప్పుకుంటా ఉన్నామని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహాయం చేయండి ప్రభువా, కృప చూపండి నాయన. సహాయం చేయండి నాయన, తప్పక నా పట్ల కృప చూపండి నాయన. నా స్థానం నాకు చూపించావయ్యా, నా స్థానం నేను ఎరుగు ఉన్నాను ప్రభువా. ఇప్పుడు నా స్థానం ఏంటో నాకు అర్థమైందయ్యా. నా స్థానాన్ని నాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభువా. నా స్థానాన్ని గుర్తించుతా ఉన్నాను ప్రభువా. నా స్థానంలో నేనుండి రూత్ అని చెప్పుకోవడం కాదు, ఎస్సేర్ అని చెప్పుకోవడం కాదు, రెబెకా అని చెప్పుకోవడం కాదు, శారా అని చెప్పుకోవడం కాదు, మేము చెప్పుకోవడం మాత్రమే కాదు నాయన. ఆ పరిచర్య మేము కలిగి ఉండక సహాయం చేయండి. మా ద్వారా వెలుగు అనేకులకి వెళ్ళాలి తండ్రి. సహాయం చేయండి నాయన అని ప్రార్థన చేయగలరా? ప్రార్థన చేయగలరా? దేవుని దగ్గర ప్రార్థన చేయగలరా? నాకు సహాయం చేయండి అయ్యా, కృప చూపండి అయ్యా, సహాయం చేయండి ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా, 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 సహాయం చేయండి నాయన, కృప చూపండి నాయన. జీవాధిపతి మీకు వందనాలు ప్రభువా, ఉన్నతుడా మీకు వందనాలయ్యా. తప్పక మీరే కృప చూపండి, మీరే సహాయం చేయండి, నా పట్ల మీరు కృప చూపండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తప్పక అందరూ ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థనాపూర్వకంగా ఉండండి, ప్రార్థన చేయండి, దేవునికి సమర్పణ చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవా, నా స్థానంలో నేను నిలబడి నీ కొరకు జీవించే జీవితం మాకు దయచేయండి అయ్యా. నీ కొరకు పనిచేసే జీవితం దయచేయండి అయ్యా. నీ కొరకు పని చేయడానికి సహాయం చేయండి అయ్యా. మీరే కృప చూపండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఒక మంచి సమర్పణ చేసుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఒక మంచి